కోడికి నలిపేసినట్టు నలిపేస్తున్నావు, అది రావట్లేదు. గట్టి తెంపమ్మా. బకెట్ కింద ఉంచవచ్చు కదా నాన్న, బకెట్ కింద ఉంచు తల్లి. కొబ్బరి బండ తీసినట్టు తీస్తున్నావు, చెయ్యి పట్టట్లేదు నీకు. అవి పింజులు, అవి తీయకలే. రా నీ లైన్కి వెళ్ళిపోరా, అలా అక్కడ అమ్మ వేస్తుంది, రా అమ్మ తల్లి. స్కూల్ లేదు నీకు ఈ తెప్పలా. లాస్ట్ అయిపోతున్నాయి కుమారి, అలాగలాగా పలచబడిపోతున్నాయి. ఏ నాన్న అలా కాదురా తల్లి, ఇలా పట్టుకోనా, ఇలా పట్టుకుని ఇలా తీ. అగో అలా పట్టుకొని చూడు అమ్మాయిలక. బకెట్ కింద వదిలి నాన్న, బకెట్ కింద వదిలిస్తే అలసిపోతున్నావా? ఇప్పుడు నీకు సెల్ ఇచ్చేయాలి అంతేనా? ఉండమ్మా, వీడియో తీస్తున్నావు కదా తల్లి. అవ కింద తీసి పెద్ద జంట కుమారి ఇరిగిపోయింది. ఏది ఇంకో పెద్ద జంట ఇది ఇరిగిపోయి. దీంట్లో 2 కాయలు ఉన్నాయి. కాయలు ఇది ఎక్కువైనా తప్పే కుమారి, మెత్తగా ఉంటాయి కదా చెట్టు. నాటు జామలాగా ఉండదు అన్నమాట ఇది. పైన వదిలిస్తారు ఒక జాంకాయ పెద్ద. అంటి చెట్టు మీదకి ఎక్కుతావా? అంటిపళ్ళు చూస్తావా? కాయలా రా. గుర్రం పండు వేసేతను చూడు. అది పక్కవానికి వచ్చేసిందండి మా కాయ అయితే. గెల అయితే చాలా పెద్దది, ఇంచుమించు 20 కేజీలు పైన వస్తుంది కాయ. చూడు గీతమ్మా, వీడియో దిక్కు పండిందమ్మా. చూడమ్మా పైన బాగుందా? పెద్దవయ్యా పెద్ద కాయలు. చూడు చూడు పెద్దవేనా? చెట్టుకి పోతా వేటి, చెట్టుకి పోతావా? దిగిపో దిగిపో దిగిపో. అది కుమార్ చూడు కుమారి, చిన్న పింజిల్లాగా ఉన్నాయి, చూసుకో జాగ్రత్త. చూడు జాగ్రత్త. ఇక్కడ తీయండి ఇగో కుమారి, కిందకు వచ్చినవి ఏటవుతుందంటే పురుగు పట్టేస్తుంది కుమారి. ఎర్రలు అవన్నీ తినేస్తుంది అన్నమాట. బాగుంటుంది మరి. మిరపకాయలు కూడా ఏరాలి కుమారి, అక్కడక్కడ పళ్ళు అయిపోయి ఏరాలు ఖాళీ చూసుకొని ఏరేసాయి. నేను లైన్ మీద. గీతమ్మా, ఉడతలా కొరికేస్తున్నావా? ఏమ్మా నీళ్ళలో కూర్చో తల్లిరా, వచ్చిరా. ఎలాగో ఉడతలు చూడలేదు కుమారి ఎంత మంచివి. ఎందుకంటే ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్లు లాంటి చెట్ల మీద ఉడతలు బాగా తిరిగి చాలా పెద్దవి, చాలా బాగున్నాయి. ఆ 2 తింటే చాలు ఇంకా. నువ్వు అది తింటున్నావు కదమ్మా, సరిపోదేటి. ఎక్కడ సరిపోనీకా? ఏ తెలగుంటే అది ఇచ్చేయాలి. సిలకలా కొరికేస్తావు, అది వదిలేస్తావా? సిలక ముక్కెట్టుకొని. బాగా చూడండి, పెద్ద పెద్ద ఎంత బాగున్నాయి జాంకాయలు కదా. 1/2 కేజీ అయిపోతాయి కుమారి, ఒక్కొక్కటి 1/2 కేజీ ఉంటుంది.
ఏ, ఏ, ఎంతే సిలుక మరి ఆ కేజీ అయిపోద్ది, కేజీకి ఎక్కువ అవుతాయి అవి. ఉడతలు చూడలే లేకపోతే తినేది. ఇగో మనకు ఒకటి ఉన్నది కదా ఉడత, ఇది పెద్ద ఉడత ఇది. ఏమ్మా లే త్వరగా అయ్యారు, వెళ్ళిపోతాంలే. ఇంకా పుల్ చేసిస్తే వెళ్ళిపోదాం. కుమార్ ఇక్కడ తీ, ఇక్కడ కాయలు ఎక్కువ ఉన్నాయి. తినేదానికే చూడు ఉడత తినేద్ది ఇది. దీంట్లో చూడండి బాబా ఎన్ని కాయలు. ఈ చెట్టుకి చెట్టు రొమ్మ ఎలగా ఏలబడిపోతుంది. చూడు మళ్ళీ ఇంకా అట్లా ఆగి ఇరిగిపోద్ది ఆ ఉప్పు. తీసే కిందనే కుమార్. ఇగో దేశిస్తే ఇంకా నిండిపోద్ది కుమారి, సరిపోద్దులే. అవో ఈ పైన ఒకటి ఉంది. ఆ చిన్నది కూడా తీసు కుమారి, పక్షులు తినేస్తాయి ఆ పక్కది. బాగుందా? పక్కన రాలేదా? సరేలే. గీతమ్మా నీ బకెట్ నిండిపోయిందా? గీతమ్మా ఎంత బరువు మోసావమ్మా, పద 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 తల్లి, పద పద పద. ఓహో చిట్టి తల్లి, పడిపోగలవు. కుమారి బావా గో నేను వెళ్తాను, బకెట్లు సంచులు ఇక్కడ తీసుకుని వచ్చి. సరే సరే అవన్నీ తీసి. గీతమ్మా పద. అమ్మా